హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఫైనల్గా మేము ముందు స్టే చేసుకుందాం అనుకున్నది, నైట్ స్టే చేద్దామన్నది మైదుకూరు నుంచి మళ్ళీ కడప వచ్చాము. దగ్గరే కదా, అది చాలా చిన్న విలేజ్ అయిపోయి రూమ్స్ అవి అవైలబిలిటీ ఉంటుందో లేదో అని చెప్పేసి బయట నుంచి చూస్తే ఇక్కడ కూడా బాగాలేవనిపించింది రూమ్స్ అవి కూడాను. డిన్నర్ కూడా చేయలేదు. సో ఇంకా సరే డిన్నర్ అది కూడా చేయాలి కదా, కడప బాగుంటుందని మా హస్బెండ్ అన్నారు. సో ఫైనల్గా ఫస్ట్ అయితే డిన్నర్ చేయడానికే వచ్చేసాము. సితారా ఫ్యామిలీ రెస్టారెంట్ అనే దానికి వీళ్ళు ఇంతకు ముందు వచ్చారంట మా వాళ్ళు. సో అక్కడికి వెళ్ళి డిన్నర్ చేసేసాము. నేను ఆ రోజు రైస్ తిన్నాను కదా, థర్స్డే అనేసి నేను రోటీ తీసుకున్నాను, మా వారు జీరా రైస్ లాంటివి తీసుకున్నారు. అదే ఇంకా పిల్లలు కూడా సరిపోయిందనమాట. బాగానే ఉంది రెస్టారెంట్, అయితే బాగానే ఉంది. సో ఒకసారి చూపిస్తాను, చూస్తూ ఉండండి. గార్డెన్ వ్యూ అది కూడా ఉండింది. దీని తర్వాత దీంట్లోనే నేను రూమ్ టూర్ కూడా, మేము కడపలో ఎక్కడైతే ఉన్నామో ఆ రూమ్ టూర్ కూడా ఇక్కడే యాడ్ చేశాను. సో నేను కడపలో మిస్ అయ్యింది ఏంటి అనేటటువంటిది కూడా మీకు ఈ వీడియోలోనే చెప్తాను. అమీన్పురా అనేసి మేము అక్కడే ఉన్నామన్నమాట, అక్కడే రూమ్ తీసుకున్నాం. సో దాని పక్కనే పెద్ద దర్గా ఉంది, ఫేమస్ అంట చాలా, బట్ చూడలేకపోయాను. నైట్ ఏమో క్లోజ్ అయిపోయింది మేము వెళ్ళేసరికి. అర్లీ మార్నింగ్ వెళ్దామంటే సరే ప్లేసెస్ చూద్దాం, మేము దర్గా దాకా వెళ్ళాము. ఎందుకంటే మైథిలికి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చూడాలి అనేటటువంటివి. సో వెళ్దాము అనుకునేసరికి అవ్వలేదు. అండ్ సో ఇంకేం చేసాం, మళ్ళీ చూడలేకపోయాను. మెయిన్గా అయితే అదైతే చిన్న వెల్త్ అనిపించింది. సో ఫైనల్గా ఇదంతా మా హోటల్ తాలూకా, మేము స్టే చేసిన హోటల్ తాలూకా వ్యూ అంతా నేను మీకు చూపిస్తూ, నాకున్న డిసప్పాయింట్మెంట్స్, నేను చూడలేకపోయినవి, ఎవరైనా అక్కడ ఉండి చూడాల్సినటువంటిది అది, అందులో ఇంకా ఏమైనా స్పెసిఫికేషన్స్ ఉంటే కూడా కింద కమెంట్ సెక్షన్లో పెడితే నేను మళ్ళీ వెళ్ళినప్పుడు ట్రై చేస్తాను అనమాట. ఇది హోటల్ జైరా అనేసి, దీంట్లో రూమ్ బుక్ చేసుకున్నాము. కాస్ట్ 2000 ఎంతో పడింది. అండ్ ఇక్కడ నుంచి ఇదంతా అవుటర్ వ్యూ, చాలా పెద్దది. ఇది కళ్యాణ మండపం అన్నీ ఉన్నట్టున్నాయి, ఇది నాకు తెలిసి చాలా స్పేషియస్గా ఉంది. పక్కన హాల్ అది కూడా ఉంది. దీనికి వాకబుల్ డిస్టెన్స్లోనే కళ్యాణం ఉంది, అమీన్పురా దర్గా ఉండింది. యాక్చువల్గా అయితే నేను పిల్లలు వెళ్ళిపోవచ్చు, కాలు నాకు చాలా లైక్ ఏంటంటే చిన్న నరం లాంటిది పట్టేసింది. సో ఎక్కువ దూరం నడవలేకపోతున్నాను. మామూలుగా అయితే నడిచేస్తాను, ఇది మా ముగ్గురికి నడక అలవాటే. కొంచెం గాయత్రిని ఎత్తుకుంటే సరిపోతుంది, కానీ ఇంకా నడవలేక మా వారు హెల్ప్ తీసుకొని ఒక్కసారి ఆపుతావా అని అంతకీ అడిగాను. బయట నుంచి చూసేయండి, తర్వాత ఎప్పుడైనా చూద్దాం, ఇంక ఇప్పుడు కాదు అని అనేసారు. సో అదైతే మిస్ అయిపోయాము. మార్నింగ్ 9-9:30కి చూడాల్సింది అమీన్పురా దర్గా అయితే చూడలేకపోయాం, పక్కనే ఉండింది దగ్గర. ఇంక ఇక్కడ పువ్వులు చెట్లు అన్నీ ఉండేసరికి పిల్లలు కొన్ని ఫొటోస్ అవి కూడా తీసుకున్నారనమాట. ఇగోండి ఇక్కడ మొక్కల దగ్గర ఫొటోస్ అవి తీసుకున్నారు. తర్వాత ఇంకా మేము చూసినటువంటి నెక్స్ట్ ప్లేసెస్ అవి కూడా నేను మీకు చెప్తాను. బాగున్నాయి ప్లేసెస్ అయితే చూసినంత వరకు, బట్ ఎండలు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. మళ్ళీ వీడియోస్లో నేను రిపీటెడ్గా చెప్తున్నాను, వాటర్ ఎక్కువ తీసుకోండి, హైడ్రేటెడ్గా ఉండండి, ఫ్రూట్స్ తీసుకోండి, మజ్జిగలు అవి తీసుకోండి. ఎక్కడికైనా మీరు బయటికి వెళ్ళినా సరే వాటర్ ఒక బాటిల్ ఖచ్చితంగా మీ బ్యాగ్లో ఉంచుకోండి. పిల్లలతో ఉండేవాళ్ళు అయితే ఇంకా స్పెసిఫిక్గా ఉంచుకోవాల్సిన కంపల్సరీ ఐటమ్ వాటర్ బాటిలే. దాని తర్వాత పిల్లలు ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా వాటర్ కావాలి అని అడుగుతారు, మనం అప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి, ఉండకపోతాయి. సో ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ స్పేర్ అయితే మీ దగ్గరగా ఉంచుకోండి. దాని తర్వాత వీళ్ళుంటే వాళ్ళు ఫుడ్ తినరండి పిల్లలు. ఈ ఎండాకాలం అన్నాళ్ళు పెద్దవాళ్ళమే సరిగ్గా సహించదు, అలాంటి చిన్నపిల్లలకి అస్సలు సహించదు. సో లిక్విడ్స్ అనేవి ఇస్తూ ఉండండి, బాదం మిల్క్ లాంటివో లేకపోతే ఫ్రూట్ జ్యూసెసో మజ్జిగలో ఇలాంటివి ఇస్తూ ఉంటే వాళ్ళు కొంచెం హైడ్రేటెడ్గా ఉంటారు. సో ఖచ్చితంగా జ్యూసెస్, ఫుడ్ తీసుకునే వాళ్ళకైతే ఇట్లా జ్యూసెస్, మిల్క్ అట్లాంటివి ఏమైనా ఇస్తూ ఉండండి. ఐస్ క్రీమ్స్ తగ్గించండి, ఐస్ క్రీమ్స్ తింటే అప్పటికి చల్లగా ఉంటుంది కానీ తర్వాత దగ్గులు అవి వస్తాయి. సో అందుకని ఐస్ క్రీమ్ కూడా ఎక్కువ వేడి చేస్తుంది, ఎక్కువ వేడి చేసినా కూడా ఇబ్బంది అవుతుంది. ఇది నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, అందుకే నేను మీకు చెప్తున్నాను అనమాట. ఎక్కువ వేడి చేసినా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తాయి. సో ఎక్కువ వేడి చేయకుండా మీకు కాస్త పెరుగు కూడా ఎక్కువగా వాడకండి, మజ్జిగ చేసుకొని తాగండి, దానికి బెస్ట్ ఉంటుందన్నమాట. మజ్జిగ చలవ చేస్తుంది. ఇంకా దాంట్లో మీరు కొంచెం తినే వాళ్ళైతే ఇష్టపడే వాళ్ళైతే కరివేపాకు, అల్లం అలాంటివి కూడా వేసుకోవచ్చు. బటర్ మిల్క్ ప్యాకెట్స్ దొరికితే బటర్ మిల్క్ ప్యాకెట్స్, మా ఇంట్లో అయితే ఉప్పు మనకు పెరుగుని చిలికేస్తేనే తాగుతారు, ఇంకేం వేసినా తాగరు. సో దానికోసం నేను ఏం చేస్తున్నా, కొంచెం చల్ల వాటర్ కొంచెం నార్మల్ వాటర్ కలిపేసి ఉంచుతున్నాను, అలా తాగేస్తున్నారు అనమాట. సో ఇది హోటల్ రూమ్, నేను నైట్ వచ్చినప్పుడు షూట్ చేశాను. పెద్దగా ఏమీ లేదు, హోటల్ స్పెసిఫైడ్ అంటే ఏమంత పెద్దదని ఏం చెప్పడానికి ఏం లేదు.
ఉన్నంతలో బాగానే ఉంది అనిపించింది. సో ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు ఉంటాను. టాటా బై బై, సీ యూ. ఈ సిరీస్ అంతా చూడాలనుకుంటే నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుందండి. థ్యాంక్ యూ.